వైసీపీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు. భవిష్యత్ కార్యాచరణపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ సమావేశానికి వైసీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా హాజరు కానున్నారు. వైసీపీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు పాల్గొననున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా సమాచారం. మరోవైపు ఈ సమావేశానికి వైసీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా హాజరు కానున్నారు. వైసీపీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమావేశానికి 7 నియోజకవర్గాల నుంచి వివిధ నాయకులందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు, సో ఈ రోజు జరగబోతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి ఎవరెవరు పాల్గొంటున్నారు, ఈ యొక్క సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కూడా ఏదైతే ఉందో నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు కానీ ముఖ్య నాయకులు కానీ హాజరయ్యారు. పల్నాడు జిల్లాలోనే వైసీపీ కృష్ణదేవరాయలు తన అనుచరులతో సమావేశమయ్యి ఈ సమావేశంలో నిన్న ఆయన ఎవరైతే ఉన్నారో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఎంపీ పదవికి కానీ వైసీపీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడం జరిగింది. తాజాగా చూస్తూ ఈ రోజు నర్సాపేట వైసీపీ ఎంపీ కార్యాలయంలో ఆయన తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అంతేకాకుండా కూడా ఏ పార్టీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా తన ముఖ్య అనుచరులతో కానీ తన వర్గీయులతో కానీ ఈ రోజు సమావేశమయ్యి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా నర్సాపేట ఎంపీ కృష్ణదేవరాయల సమావేశానికి కొంతమంది టీడీపీ నేతలు కూడా అక్కడికి హాజరయ్యారు. టీడీపీకి రావాలి సార్, వెల్కమ్ అంటూ కూడా స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు ఎవరైతే ఉన్నారో గురజాల నియోజకవర్గం వైసీపీ నుంచి సీటు ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్సీ గంగా కృష్ణమూర్తి తనయుడు వెంకట కోటయ్య తిరుగురాల జెడ్పీటీసీ అన్నాడు. ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా నర్సాపేట పార్లమెంట్ లో పరిధిలో ఉన్నటువంటి ఉదికొండ, మాచర్ల, అంతేకాకుండా కూడా పెద్దతోరపాడు, సత్తనపల్లి, చెంగళూరుపేట, గురజాల 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయల అనుచరులు కానీ ఆయన వర్గీయులు కానీ అంతేకాకుండా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీ స్థాయిలు మండల పార్టీ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో తన అభిప్రాయాలు తీసుకున్నారు. అంతేకాకుండా కూడా వైసీపీకి 5 సంవత్సరాల పాటు కూడా తను ఎంపీ నిధులు కానీ అంతేకాకుండా కూడా అభివృద్ధి పరంగా అనేక రకాలు కూడా నేను సేవ చేశాను, అంతేకాకుండా తన అనుచరులకి సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నాను చెప్పేసి కూడా నిన్న ఎంపీ వాపోయిస్తూ కూడా మనం చూసాం. మరోవైపు ఏదైతే ఉందో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం ఆదేశించడం, దానికి ఎవరైతే ఉన్నారో ఎంపీ కృష్ణదేవరాయలు ముఖం చాటైతే అంతేకాకుండా వైసీపీ పార్టీ పట్ల కానీ వైసీపీ కార్యక్రమాలు కానీ పాల్గొనకుండా కూడా ఆయన దాదాపు ఒక 4 రోజుల పాటు కూడా ముఖం చాటేస్తున్నారు, అంటిముట్టినట్టుగా ఉన్నారు. తాజాగా చూస్తే నిన్న ఎంపీ అధికారికంగా కూడా ప్రకటించారు, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో ఏ పార్టీ చేరతారని మాత్రం ఆయన నిన్న అనౌన్స్ చేయలేదు. కానీ ఈ రోజు తాజాగా ఆయన అనుచరులతో సమావేశమయ్యారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఆయన 2019 ఎన్నికల్లోనే వైసీపీ నుంచి నర్సాపేట పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేశారు. 2019లో కూడా ఆయన ముందుగా గుంటూరు ఎంపీ పోటీ చేయమన్నారు, ఆ తర్వాత నర్సాపేట పంపించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి గుంటూరు ఎంపీకి రమ్మన్నారని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం పట్ల కృష్ణదేవరాయల అసంతృప్తి వ్యక్తం కూడా శాస్త్ర విషయంగా మనం చూస్తున్నాము.
సో ఈ నేపథ్యంలోనే ఆయన గుంటూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేయడం తనకి ఇష్టం లేదనిపించేది కూడా ఈ నేపథ్యంలోనే ఆయన ఇక వైసీపీ పార్టీ పైన ఖచ్చితంగా కూడా రాజీనామా చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ రాజీనామా కూడా నిన్న పార్లమెంటు ఎంపీ పైన నర్సాపేట పార్లమెంట్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగిందాము. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కానీ, మాచర్ల ఎమ్మెల్యే కానీ కూడా ఆయన రాజీనామా పట్ల బాధాకరమని చెప్పేసి, మరోవైపు ఆయన రాజీనామా చేసిన వాళ్ళ పార్టీకి నష్టం లేదని చెప్పేసి థ్యాంక్ యూ నరసింహారావు.